ఇంకొకటమ్మా, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ వచ్చింది, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సో దీన్ని మీడియా విజయం అనుకోవాలా, పాత్రికేయ విజయం అనుకోవాలా, లేదంటే చంద్రబాబు ఓటమి అనుకోవాలా? ఎట్లా చూడాలి దీన్ని? నేను ఇక్కడ ఓటములు విజయాలు పక్కన పెడితే విశ్లేషణకు వద్దాం సార్. ఇప్పుడు చంద్రబాబు ఓటమి అనడానికి కోర్టు ఎప్పుడు కూడా పార్టీల పరంగాను లేకపోతే పాలసీ పరంగా వర్క్ చేయదు. ఎందుకంటే కోర్టు ఎప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క రైట్స్ మీద మాత్రమే పనిచేస్తుంది, మానవ హక్కుల మీద మాత్రమే కోర్టులు పనిచేస్తాయి. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు చట్టం కింద పరిధిలోకి ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు చట్టం తన పని దాన్ని చేసుకొని వెళ్తుంది. పోలీసు వ్యవస్థ వరకు మనం నడుపుతాం, కానీ కోర్టులు, సుప్రీంకోర్టులు, ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానవ హక్కుల మీద, మనిషికి ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయో హక్కుల మీద మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటిది అంత నో డౌట్ మీడియా పరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, కొమ్మినేని గారి చర్య తీవ్రంగా ఖండించాల్సిందే. అది మనమేమి ఇది చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కోర్టు ఫీల్ అయ్యింది ఏంటి అని అంటే, అరే ఇవన్నీ డిబేటుల్లో సహజం కదా, సో దాన్ని తీసుకొని వచ్చి ఇంత ఇదిగా ఈయనని తీసుకొని వచ్చి ఇంత చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెబుతూ, ఇక్కడ మనం ఇదొకటే మాట్లాడుకుందాం, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారా, మీడియా గెలిచింది. సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా ఏం చెప్పింది అనంటే, సంయమనంతో జాగ్రత్తగా వ్యవహరించండి ఇలాంటి విషయాల్లో అని కూడా నవ్వితే అరెస్ట్ చేస్తారా అని అనడం అనేది, అంటే ఇక్కడ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ లాగా చూడొద్దా దీన్ని? ఒక్క విషయం నేను చెప్తున్నాను సార్, న్యాయస్థానము ఇచ్చినటువంటి తీర్పుల్లో ఒక సామెత ఉంది మనకి, ఏంటి అనంటే న్యాయస్థానంలో గెలుస్తాం కానీ గెలిచిందంతా న్యాయం కాదు. ఇంకొకటి ఏంటంటే తీర్పులు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయి అనంటే, ఒక్కొక్కసారి వ్యక్తిగతమైనటువంటి తీర్పులు కూడా అక్కడ వెలువడేటటువంటి చాలా చూసాం మన దీని మీద. మనం మీడియా అని అనుకుంటాం, మీడియా ఎన్నిసార్లు ఓడిపోలేదు, ఎన్నిసార్లు అసలు కోర్టులో మనం గెలుస్తాం అనుకుంటే అసలు మన జర్నలిస్టులకు శిక్షలే పడకూడదు కదా. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. దాన్ని మనం ఆ కోణంలో చూసే కంటే కూడా ఆ జడ్జి గారు ఏం ఫీల్ అయ్యారో అది ఆయన, అంతేగాని ఆయన ఎక్కడ ఏది ఉదాహరణ అంటే ఆయన అదే చెప్పారు, అంటే నవ్వుతే అరెస్ట్ చేస్తారా అంటే. ఇక్కడ ఒక విషయం సార్, ఇక్కడ నేనేమనుకోవడం అంటే కాదండి, అక్కడ ఆ నవ్వడం అనేటటువంటిది ఆ సర్కాస్టిక్ నేచర్ ని ఆయన జడ్జి గారి ముందు ఇది చేయడం అనేది లాయర్లు ఫెయిల్యూర్ అయ్యారు అనుకోవచ్చుగా. ఆయన నవ్వడం ఇది ఒక సామెత అండి. ద్రౌపది నవ్విందని అంత పెద్ద మహాభారత యుద్ధమే జరిగింది. ఇప్పుడు మనం ఒక వేరే మాట అసలు ఆ నవ్వితే పాపమా అంతమంది నరుకుని చచ్చారా అని అంటే, అరే ఆ నవ్వడంలో అతను అహం దెబ్బతిన్నది. సో ఇప్పుడు ఇది ఈ సిచ్యుయేషన్ కూడా సేమ్ అంతే. మనం ఓవరాల్ గా మాట్లాడుకుంటే, అరే ఒక ఆడది నవ్వింది అని చెప్పేసేసి అని జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తాడా అంటే, అతను అహం దెబ్బతింది, జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు. ఒక ఆడదని జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తావా, నీ తల నరుగుతావా అని వీళ్ళు అన్నారు. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఆవిడ ఎవరైనా పడిపోతే గబాలు నవ్వుతారు, ఆవిడ నవ్వింది, నవ్విన దానికి ఎంత జరిగిందా అంటే, ఆ నవ్వు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది ప్రతిపక్ష నాయకుడికి కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, అక్కడ ఉన్న మహిళలకు కానీ నిజంగా బాధాకరం ఆ నవ్వు అనేది. ఆ నవ్వు ఆయన బాగోదేమో అనద్దు. ఎందుకంటే ఆయన చాలా సార్లు మహిళల్ని ఏమన్నా అన్న అసలు భయంకరంగా ఖండించారు, మీరు అనకండి ఇలాగా అని చెప్పేసి. ఇది నేను ఊరుకోనేను. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది నాయకుల మీద కూడా ఎవరైనా సరే సెటైర్లు వేసినా కూడా ఆయన ఖండిస్తాడు, ఇది కరెక్ట్ కాదండి, ఇది నేను ఒప్పుకోనని. అలాంటిది ఆయన మరి పాపం మరి ఆయనకి ఏమైందో తెలియదు, బట్ దాన్ని ఆ చిన్న విషయంతో నవ్వేసి ఇది బాగోదేమోనండి అనేటటువంటిది ఏదైతే ఉందో అదే ఇంత పెద్ద ఇష్యూ. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను చెప్తున్నాను, అడ్వకేట్ ఇక్కడ పోర్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, అసలు ఆ డిస్కషన్ ఆయన అంతటితో ఖండించాలి. వద్దొద్దండి ఇది డిస్కషన్ ఎక్కడికో వెళ్తుంది, ఇది ఇక్కడితోటి ఆపేద్దామని పాలసీల గురించి మాట్లాడాల్సి, అది కాకుండా కొనసాగించారు అనేటటువంటి దాన్ని ఇక్కడ అడ్వకేట్ జడ్జికి ఆర్గ్యూ చేయడంలో విఫలమయ్యాడు. అది ఖచ్చితంగా అదే జరిగింది. సో ఇది ఎవరి ఓటమి కాదు, ఎవరి గెలుపు కాదు. ఇది అందరికీ పాఠం, మీడియాకి ఒక పాఠం, మీడియాలో ఉన్న మనకి ఒక పాఠం, అలాగే ప్రతిపక్షాలకు కానీ, ప్రతిపక్షాలకు కూడా ఏది పడితే అది వాగితే ఇలాంటివి ఉంటాయని నేర్చుకోవాలి. అలాగే పాలక పక్షం కూడా ఏంటి అని అంటే, కొద్దిగా సంయమనం పాటించి సో దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటిది ముందు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఇక్కడ పనికిరావు అనేటటువంటిది కూడా
అపోజిషన్ ఐ మీన్ రూలింగ్ పార్టీ కూడా కరెక్ట్ ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ చాలా ఉంది. కరెక్ట్ కరెక్ట్. ఇంకేంటమ్మా ఇవాళ ఏంటి